షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే అసెంబ్లీకి వెళ్తానడం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వెళ్ళడం లేదు, ప్రజల సమస్యల మీద ఆయన పోరాటం చేయట్లేదు అంటూ విరుచుకుపడుతూనే ప్రతిపక్ష హోదా ఏమో తెలియదు కానీ అసలు జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి వరించడమే గొప్ప అన్నట్లుగా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఎమ్మెల్యే పదవికే పనికిరారు, ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కాదు, మెంబర్ ఆఫ్ మీడియా అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏంటి ఆవిడ వ్యాఖ్యల వెనుక ఆవిడ ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఆవిడ అన్నారండి, ప్రజాస్వామ్య హేళన అనేది దివాళా కోరుతనం అని అంటున్నారు ఆవిడ. మీరు చెప్పినట్టుగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉండాల్సిన నువ్వు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ మీడియాగా ఉన్నావు అంటే నువ్వు అసెంబ్లీకి పనికిరావు. నువ్వు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు, నువ్వు ఒక పిరికి వాడివి, నువ్వు ఒక చేతకాని వాడివి, నువ్వు భయస్థుడివి, ఇలా రకరకాల మాటలు మాట్లాడారు. ఆవిడ మాట్లాడిన దాంట్లో నిజం ఉంది కదండి. ఇప్పుడు ఆవిడని చెల్లిగా ఇక్కడ మనం భావించకూడదు, ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీరు మాట్లాడాలి. అంటే ప్రజలకి మనం చెప్తున్నాం, ఎందుకంటే మన ఇక్కడ కుటుంబ సంబంధాలు కాదు కావాల్సింది. ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు అతను నిలదీశాడు, ఎవరు జగన్ ఎందుకు కాంగ్రెస్ నాకు సపోర్ట్ ఇవ్వట్లేదని అడిగాడు. అందుకని ఆవిడ ఈ మాటలు మాట్లాడింది. కాంగ్రెస్ని అడిగే హక్కు నీకు ఎక్కడుంది? నువ్వు కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చావు. బయటకు వచ్చి నువ్వు ఓదార్పు యాత్ర వద్దన్నారని నీ సొంతంగా నువ్వు పార్టీ పెట్టుకుని నువ్వు వెళ్ళావు. తర్వాత ఆవిడనేమో ఈరోజు ఎవరు వైసీపీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, నువ్వు జగన్ని విమర్శించడం ఏంటి, నువ్వంతా స్వార్థపరురాలివి, నువ్వు రాజకీయాల కోసం ఇలా చేస్తున్నావని. ఎవరు స్వార్థపరులండి? షర్మిల స్వార్థపరురాలైతే ఆవిడ పాదయాత్ర చేసినప్పుడే ఆవిడ ముఖ్యమంత్రి నన్ను చేయండి అని అడుగుండేవారు కదా. ఆవిడ అడగలేదు కదా ఆ రోజు. అన్న కోసం ఆవిడ కష్టపడింది. నిజంగా ఆవిడ రాజకీయాలు కావాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారికి కూతురంటే ఎక్కువ ఇష్టం కదా కొడుకు కంట. కొడుకు చేష్టలు నచ్చకే కదా బెంగళూరులో పడేశాడు, నువ్వు అక్కడే ఉండు అని. అసలు ఈ చెడ్డ పేరు తెచ్చుకున్న కూడా కొడుకు కోసమే కదా రాజశేఖర రెడ్డి. ఈ డొల్ల కంపెనీలు పెట్టించి 43,000 కోట్లంతా కూడా అక్కడ మళ్ళించి క్విడ్ ప్రోకో ద్వారా, లేకపోతే రాజశేఖర రెడ్డికి అసలు చెడ్డ పేరు కూడా వచ్చి ఉండేది కాదు కదా. కాబట్టి కూతురు నిజంగా కావాలనుకుంటే ఆ రోజే మంత్రిని చేసి ఉండేవాడు ఆయన, లేకపోతే ఎంపీగా పంపించి ఉండేవాడు ఆయన. అది పెద్ద విషయం కాదండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, అక్కడ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే ఇక్కడ కూర్చొని మీడియా ముందు ఈయన శ్వేతపత్రం రిలీజ్ చేయటం ఏంటి? దీనికి వ్యాలిడిటీ ఏంటి? ప్లస్ మీరు కెమెరాలు తెచ్చుకోకండి, మేము ఫుటేజ్ ఇస్తామండం ఏంటి? మరి మీడియా సంస్థలు నిద్రపోతున్నాయా? ఎందుకు పంపించారు? అంటే మీడియాకి ఒక గొంతు లేదా? మీడియాకి ఒక అస్తిత్వం లేదండి? ఎందుకు ప్రశ్నిస్తున్నావంటే, నిన్ను రావద్దు అన్నప్పుడు అసలు నువ్వు పంపించకు, వాళ్ళని పంపించుకొని ఇవ్వండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మానేయండి. ఇప్పుడు అతనేమి ముఖ్యమంత్రి బెదిరించడానికి? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అంతే, ఒక మాజీ ముఖ్యమంత్రి. మేమే ఇస్తామంటే ఎందుకు అతనికి అంత భయం? కెమెరాలు వస్తే ఎందుకు భయం? అంటే ఇప్పుడు బయట సెక్యూరిటీ తీసేసరికి లోపలికి వీళ్ళు వచ్చినా భయపడుతున్నాడా? మరి మొన్నటి వరకు ఆయన చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తిట్టాడు కదా, మీరు హైదరాబాద్లో ఉంటారు, మీకు ఇక్కడ ఇళ్ళు లేవు అని అన్నాడు కదా. మరి మాట మాట్లాడితే మరి ఎందుకు బెంగళూరు పారిపోతున్నాడు? ఇక్కడే ఉండాలి కదా, తాడేపల్లిలో ఉండి నువ్వు రాజకీయం చెయ్యి, నువ్వు శాసనసభకు వచ్చి మాట్లాడు. నువ్వు 2019 నుంచి 2024 వరకు శాసనసభలో నీ మంత్రులు కొడాలి నాని, రోజా వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉంటే ఎంజాయ్ చేశావు. తమ్మినేని సీతారాం ఎవడండి? చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిగా పనిచేసిన వాడే కదా, ఆయన ఎట్లా బిహేవ్ చేశాడు? మరి ఈ రోజు నీకు భయం ఎందుకంటే అయ్యన్న పాత్రుడు అంటే నీకు భయం. అయ్యన్న పాత్రుడు ఊరుకోడు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడి మీద నువ్వేం చేసావో నీకు తెలుసు, ఏం చేయించావో గతంలో. కాబట్టి నీకెవరిని ఎదుర్కొనే సత్తా లేదు, నీకేమో అవమానిస్తారని భయం, నువ్వు చేసిన తప్పులన్నీ బయటకు వస్తున్నాయని భయం, శ్వేతపత్రాల మీద నువ్వు ఆన్సర్ ఇచ్చుకోలేవు. ఇక్కడ 14 లక్షల కోట్లు ఎక్కడుందని అడిగావు నువ్వు. మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు రాజ్నాథ్ సింగ్ వైజాగ్లో చెప్పాడు, 14 లక్షల కోట్ల అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి, మా దగ్గర వివరాలు ఉన్నాయని. 15,000 కోట్లు మేము పోలవరానికి ఇస్తే వాళ్ళ నిధులు మళ్లించారు అంటూ మొత్తం ఆ రోజు లెక్కలన్నీ తీశాడు ఆయన. సో అది మాట్లాడు నువ్వు, నీకు కేంద్రమే చెప్పింది. జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఉండడానికి కారణం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారిని చూసి భయపడుతున్నారు. అందుకే అసెంబ్లీకి ఆయన వెళ్ళేందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు. అదే కరెక్ట్. అయ్యన్న పాత్రుడు ఒకటి, తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఒకటి. అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తారు? నువ్వు నిజంగా ప్రజల గురించి అయ్యన్న పాత్రుడిని చూసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు అంటారు?
అయ్యన్న పాత్రుడు ఊరుకోడండి. ఆ రోజు తమ్మినేని సీతారాం చేసినవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు సభలో చంద్రబాబుని ఏవైతే ఏడిపించారో, ఏవైతే అయ్యన్న పాత్రుడి మీద మీకు తెలుసు, వాళ్ళ గోడ కూల్చేసి ఆయన మీద కేసులు పెట్టి మీకు అవన్నీ తెలుసు. మామూలుగానే అయ్యన్న పాత్రుడు నోరు అందరికీ తెలుసు. ఆయన ఎవరిని స్పేర్ చేయడు ఆయన. సో ఈయనకి అంత తట్టుకునే శక్తి లేదు. జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే శక్తే లేదు కదా. ఇప్పుడు మీడియా సమావేశాలు మనం చూస్తున్నాం, కొత్తగా పెడుతున్నాడు. ఒక్క రిపోర్టర్కి సమాధానం ఇవ్వగలుగుతున్నాడా? వెళ్ళిపోవాలట, భోజనం టైం అయిపోయింది, అక్కడ క్వశ్చన్ అడుగుతుంటే విలేకరితోటి టైం అయిపోయింది భోజనానికి. ఏ ముఖ్యమంత్రి అయినా, అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అలా బిహేవ్ చేస్తారండి? ఒక ఎమ్మెల్యే అలా బిహేవ్ చేస్తాడా? పులివెందుల ప్రజలు నీకు ఎందుకు పట్టం కట్టారు? ఇంకా నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకుగా నీ మీద కొద్దో గొప్ప వాళ్ళకి ప్రేమ ఉండబట్టే కదా. మరి నువ్వు వాళ్ళ గళం వినిపించాలి కదా శాసనసభలో. నువ్వు వెళ్ళిపోతాను యలహంకకి, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని నువ్వు ప్రెస్ మీట్ పెడతానంటే ప్రజలది ఎక్కడ వినిపిస్తావు? నువ్వు నీ గొప్ప చెప్పుకుంటున్నావు అక్కడ కూర్చుని. నువ్వు జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్ అనే చెప్పుకున్నాడు మొన్న కూడా. మీరు వినండి, ఓపిక ఉంటే మనం వినాలి. ఆ జగన్ పేరు విని 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 ఆ జగన్ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏడుస్తున్నారు. మీకు తెలుసా? జగన్ అన్న పేరు ఉన్న వాళ్ళందరూ మా అమ్మ నాన్న ఎందుకు పెట్టారు మాకు ఈ పేరు అని బాధపడుతున్నారు. నిజంగా చెప్పారా? నా ఫ్రెండ్స్ లోనే, మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా, మా సంస్థలో. నేను సీరియస్గా చెప్తున్నా, మీకు ఏడుస్తున్నారు, మేడం ఆ పేరుతో పిలవకండి అని. ఎందుకంటే అంత భయపడుతున్నారు ఆ పేరంటే. బికాజ్ ఆ నెగిటివిటీ అంతా వీళ్ళకి ఆపాదిస్తున్నారని. కాబట్టి ఈరోజు షర్మిల చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదండి. కాంగ్రెస్ పార్టీ అతనికి సపోర్ట్ చేయాల్సిన పని లేదు. అఖిలేష్ యాదవ్ వచ్చి ఆ రోజు సపోర్ట్ చేశాడంటే మరి అతనికి ఏం చెప్పి తీసుకొచ్చారు, అతనికి ఏం తెలుసో మనకు తెలియదు. అలాగే తిరుమావళవన్ వచ్చాడు, అలాగే ఇంకొక ఆయన ఎవరో వచ్చి ఒక తమిళ అతను నువ్వు ప్రధానమంత్రి అయిపోతావు అన్నాడు. అసలు హిట్లర్గా ఉండే మన ఎవరు కేసీఆర్ను జగన్ ఇద్దరు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు. వీళ్ళు ప్రధానమంత్రులు అవడం ఏంటి? ఇంకొక విషయం, ఇదే అఖిలేష్ యాదవ్, ఇదే తిరుమావళవన్ వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్న నేరాల గురించి ముందు నోరు విప్పమనండి. ఉత్తరప్రదేశ్లో మొత్తం 2019 నుంచి 24 వరకు ఒక్కొక్క సంవత్సరం ఎన్ని లక్షల నేరాలు ఉన్నాయో ఉత్తరప్రదేశ్లో, అదేవిధంగా తమిళనాడులో మీరు తీసుకుంటే ఏడాది కనీసం 1,00,000 నుంచి లేకపోతే 75,000 నుంచి 1,00,000 వరకు మీరు కొంటే గణాంకాలు చూసుకోండి. ఆ నేరాల మీద మాట్లాడమనండి. కాబట్టి వీళ్ళెవ్వరికీ మాట్లాడే హక్కు లేదండి, అడిగే హక్కు లేదు జగన్కి. అయితే షర్మిల ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను ప్రజల సమస్యల మీద అలాగే ప్రభుత్వ వైఫల్యాల మీద గొంతెత్తుతాను అంటూ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీ సమావేశాల్లో అసలు ప్రజల పక్షాన నిలబడి ప్రజల తరపున ఆయన గొంతెత్తాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకుండా ఆయన యలహంక ప్యాలెస్కి వెళ్ళడాన్ని ఉద్దేశించి షర్మిల గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? అంతే కదా, నువ్వు ప్రతిపక్ష హోదా అసలు ఎలా వేసాను? అసలు మీ ఎమ్మెల్యేగానే అనర్హుడు అంది ఆవిడ. నిన్ను ప్రజలు నమ్మి ఇచ్చారు, నువ్వు ఎమ్మెల్యేగానే అనర్హుడివి, నువ్వు రిజైన్ చేసేయని అడుగుతోంది ఆవిడ ఈరోజు. నిజమే కదా, ప్రతిపక్ష హోదా నువ్వే కదా ఆ రోజు ఏం చెప్పావు? 2019లో ఏం చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారిని చూసి? మీ దగ్గర నుంచి ఒక 4-5 మాకు ఈ పక్కకు వచ్చేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నాడు. తనే అన్నాడా? ఈ రోజు రాజ్యాంగంలో ఉంది, మీరు ఇవ్వాలి అని ఎలా అడుగుతాడు? నువ్వే కదా చెప్పావు అక్కర్లేదని. కాబట్టి నువ్వు అసలు అసెంబ్లీకి రాకపోతే నువ్వు ఎమ్మెల్యేగా రిజైన్ చేసేయి. నీ పోరాటాలేవో నీ ప్యాలెస్లోంచి నువ్వు చేసుకో. వచ్చిన మీడియా వస్తుంది, రాసుకునే మీడియా రాసుకుంటుంది, అది వాళ్ళ ఇష్టం, అది అంతే.